చూస్తుంటే తమిళ హీరోలు మాత్రం ఒకవైపు వెళుతూ ఉంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతుంటే వాళ్ళు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్తో దూసుకుపోతున్నారు. మరి ఆ తమిళ హీరోలు చేస్తున్న ప్లాన్స్ ఏంటో చూసేద్దాం. ఇన్నాళ్లు కేవలం తెలుగు తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న 60 హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ క్రమంలోనే రజనీ, సూర్య, ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్ తో పనిచేస్తున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజనీ సినిమా ఖరారైంది. జ్ఞాన్వేల్ తో వెటాయన్ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పట్టాలెక్కించబోతున్నారు రజనీ. దీని తర్వాత సాజిద్ సినిమా ఉండబోతోంది. మరోవైపు సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కర్ణ అనే భారీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. రాంజ్నాతో తనని బాలీవుడ్ కి పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ తోనే తెరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. తమిళంతో పాటు హిందీ, తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఆయనకు అక్కడ కూడా మంచి గుర్తింపొచ్చింది. మరోవైపు శివకార్తికేయన్ ఈ మధ్యే ఒక బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళంపై ఫోకస్ చేశారు శివకార్తికేయన్. విక్రమ్ గతంలోనే హిందీలో నటించారు. ఇప్పుడు కూడా ఆయనకు అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ బాలీవుడ్ కి పరిచయస్తుడే. మొత్తానికి టాలీవుడ్ కి ధీటుగా ఎదగాలని బాలీవుడ్ లో జెండా పాతాల్సిందని ఫిక్స్ అయిపోయారు తమిళ హీరోలు. అందుకే నార్త్ డోర్స్ ని నాక్ చేయాలని చూస్తున్నారు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించే మాట్లాడితే ఎలా? మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, మా గురించి కూడా చెప్పండి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు. టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్ళు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, టైం వస్తే టాప్ గేర్లో వెళ్ళిపోవడానికి 6 డజన్ మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. మరి వాళ్ళెవరో హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల హవానే కాదు, వాళ్ల తర్వాత ఉండే ముద్దుగుమ్మలు కూడా బాగానే ప్రభావం చూపిస్తుంటారు. మీడియం బడ్జెట్ సినిమాలకు వీళ్లే ఆధారం. ఈ లిస్ట్ లో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో టాప్ రేస్లోకి వచ్చేయాలని చూస్తున్నారు మీనాక్షి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. నభా నటేష్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. అప్పుడెప్పుడో యాక్సిడెంట్ కి ముందు వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రాజెక్ట్స్ ని సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శితో డార్లింగ్, నిఖిల్ తో స్వయంభూ సినిమాల్లో నటిస్తూ టైర్ 2 టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. గతేడాది బెదురులంక, రూల్స్ రంజిన్ లాంటి సినిమాలు చేశారు. మొన్నటికి మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటించారు. అయితే కెరియర్ ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నేహా శెట్టి. ప్రస్తుతానికి తెలుగులో నేహాకు అవకాశాలు రావట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం పాకులాడుతున్న మరొక బ్యూటీ సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్, దబాంగ్ 3తో పరిచయమైన ఈ బ్యూటీ మేజర్, గని, స్కంద లాంటి సినిమాలు చేశారు. కానీ కోరుకున్న గుర్తింపైతే రాలేదు. తాజాగా నిఖిల్ ది ఇండియా హౌస్ లో హీరోయిన్ గా ఎంపికయ్యారు సాయి మంజ్రేకర్. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా టాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది. అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు చాలా కామన్ గా చూస్తుంటాం. కానీ కాంతారా 2 విషయంలో అదేం కనిపించట్లేదు దర్శక నిర్మాతలకి. షూటింగ్ లేట్ అవుతున్నా మేకర్స్ మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ లెక్కన కాంతారా 2 అనుకున్న టైంకి రానట్టేనా? బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో టెన్షన్ ఎందుకని కనిపించట్లేదు? సీక్వెల్ కోసం అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు? జైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్తని. ఒక విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్తనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతుంటారు. కాంతారా 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయం నేపథ్యంలో వచ్చింది కాంతారా. గతేడాది కాంతారా 2ని ప్రకటించారు మేకర్స్. మొన్నటి వరకు కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరిగింది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు మేకర్స్. గతేడాది వచ్చిన టీజర్లో రిషబ్ శెట్టి లుక్ అద్దిరిపోయింది. అంతా అనుకున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు, ప్రీక్వెల్. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. అయితే ఆ కథకు మూలాల్ని పార్ట్ 2లో చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి. నిజానికి 2024 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తే షూటింగ్ ఈ మధ్య మొదలైంది. ఏప్రిల్ నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి 2025 సమ్మర్ కు కాంతారా ఎ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతారా 2 విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 140 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ప్రీ రిలీజ్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది కాంతారా 2. మొత్తానికి టైం తీసుకున్నా వర్త్ వాచ్ అంటున్నారు మేకర్స్. ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు. షారుఖ్ ఖాన్ రిటైర్ అయితే అంతా ఆయనే చూసుకుంటాడన్నారు. బాలీవుడ్ని దున్నేస్తాడు అని కబుర్లు కూడా చెప్పారు.
తీరా అతడి తీరు చూస్తుంటే ఇప్పుడు అలాంటి సీన్సే ఏం కనిపించట్లేదు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు, ముందు ఒక్క సినిమా అయినా సెట్స్పై ఉండాలి కదా. అసలు ఏమైందా హీరోకి? ఇంతకీ ఈ ఇంట్రో అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే చూసేయండి. రణ్వీర్ సింగ్ బాలీవుడ్ లో బడా నామిది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలకి ధీటుగా ఎదుగుతాడు అంటూ చాలా మంది జోస్యం కూడా చెప్పారు. వాళ్ల జోస్యాన్ని నిజం చేస్తూ దూకుడు చూపించాడు రణ్వీర్. కానీ 2 ఏళ్లుగా ఎందుకో మరి బాగా వెనుకబడిపోయారు ఈ హీరో. మునుపట్ల అసలు సినిమాలు కూడా చేయట్లేదు. 3-4 ఏళ్లుగా రణ్వీర్ కెరియర్ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సర్కస్, జోయిష్ భాయ్ జోర్దార్, 83 దారుణంగా బెడిసికొట్టాయి. అంతేకాదు, కరణ్ జోహర్ తెరకెక్కించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ బాగానే ఆడినా అది రణ్వీర్ సింగ్ కెరియర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ప్రస్తుతం ఈయన సింగం అగైన్ లో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్ లో రణ్వీర్ సింగ్ సోలో హీరో కాదు, ఆయనతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయేలా ఉంది. శంకర్తో కమిట్ అయిన అపరిచితుడు హిందీ రీమేక్ ఆల్రెడీ ఆగిపోయింది. మొత్తానికి రణ్వీర్ కెరియర్ రకరకాలుగా ఉంది ఇప్పుడు. మరి దీని నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి. 5 ఏళ్ల గ్యాప్ తరువాత ఒకేసారి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశారు షారుఖ్ ఖాన్. 3 ఏళ్లకో సినిమా కూడా చెయ్యని కింగ్ ఖాన్ ఒకే ఏడాది 3 సినిమాలతో వచ్చి రచ్చ రచ్చ చేసేశారు. కానీ తరువాత మళ్ళీ అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన తరువాతి సినిమా ఏంటి? ఎవరితో ఉండబోతుంది? షారుఖ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చూద్దామా? అభిమానుల బాకీ అంతా ఒకేసారి తీర్చేశారు షారుఖ్ ఖాన్. 2023 ఈయన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1-2 కాదు, 3 సినిమాలతో వచ్చి 3 సార్లు ప్రేక్షకులని అలరించారు కింగ్ ఖాన్. రిపబ్లిక్ డేకు పఠాన్ గా, శ్రీకృష్ణ జన్మాష్టమికి జవాన్ గా, క్రిస్మస్ కు డంకీ సినిమాతో వచ్చి మాయ చేశారు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్ 1000 కోట్లకు పైగా వసూలు చేసి షారుఖ్ సత్తా ఏంటో చూపించాయి. ఆయన పని అయిపోయింది అనుకున్న వాళ్ల నోళ్లకి తాళాలు వేసేలా చేశాయి ఈ 2 సినిమాలు. రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన డంకీ కూడా 400 కోట్లకు పైగానే వసూలు చేసింది. అంతా బాగానే ఉంది, కానీ నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బాద్షా. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా లిస్ట్లో చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీకే మరో ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రాజ్ కుమార్ హిరాని సైతం షారుఖ్ మరో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వీళ్లు కాకుండా సీనియర్ డైరెక్టర్ సుజాయ్ ఘోష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. దర్శకులు ఎంతమంది ఉన్నా గ్యాప్ మాత్రం మరొకసారి పక్కా అంటున్నారు షారుఖ్ ఖాన్. ఈయన తీరు చూస్తుంటే 2025 చివరికి గానీ నెక్స్ట్ సినిమాని తీసుకొచ్చేలా కనిపించడం లేదు. వరుస సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదని, మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు తీరిగ్గా చేస్తానంటున్నారు కింగ్ ఖాన్. మరి ఆ మంచి కథ ఎప్పటికి దొరుకుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.